మీరు గుర్తించారో నేను కాదనను. అది అది నేను మాటల్లో చెప్పలేనటువంటి విషయం. అది నాకు ఈరోజు అసలు మాట్లాడడం అనేది రావట్లేదు. అంత గొప్ప కార్యక్రమం. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. నా మిత్రులు ఇక్కడ కూడా, నా తోటి మిత్రులు కూడా రావడం, ఎస్పెషల్లీ మా అన్న ఎప్పుడు నా మంచి కోరుకునే మంచి మనిషి. జబర్దస్త్, ఎంటైర్ జబర్దస్త్లో నాకు చాలా ఇష్టమైన మనిషి మా నవీన్ అన్న. ఆయన కూడా రావడం చాలా సంతోషం. అయితే అయ్యగారు ఏమన్నారంటే కొద్దిగా ఓన్ చేసుకొని నవ్వించాడు అంటున్నాడు అయ్యా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. నేను జబర్దస్త్లో కొన్ని మాటల ద్వారా చాలా మంది అందరు నవ్విస్తే నేను పాటల ద్వారా నవ్వించడం అనేది జరిగింది. ఆ పాటలు నేను పాడే పాటలు మీకు తెలుసు ఎట్లుంటాయి అనేది. ఒక చిన్న మచ్చుతునికి ఒక పాట, అదే నేను తాగను కానీ తాగుడు పాటలు అయితే పాడతా. హలో, నేను ఎట్లాంటి పాటలు పాడంటే, ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన ఉన్న బార్లన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టిన కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మంది. ఏమయ్యా ఇంత మంచి ఫంక్షన్ జరుగుతుంది, తాగొచ్చావా? తాగి రాలే, మరి వచ్చినాకనే తాగిన. హలో, ఈ చుట్టుపక్కల కనబడ్డావు అనుకో సార్లతో కొట్టిపిస్తా. ఈ చుట్టుపక్కల కనబడద్దు. ఓకే ఓకే, నేను ఈ చుట్టుపక్కల ఉండను. ఎస్, సెంటర్లో ఉంటా. కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. ఒరేయ్, ఇక్కడ గుర్తే గుండె ఎట్ట పగులుతుంది? ఇక్కడ గుర్తే ఇక్కడ ఎట్లా పగులుతాయనా? అవును. మరి ఇక్కడ తాగితే ఎంత ఎట్ట కదులుతుంది? గదిగంతే. అసలు మీరెవరు? నేను కళాకారుణ్ణి. అంత నవ్వినది? నేను అంబాసిడర్ కార్లు చూసినా, ఇన్నోవా కార్లు చూసినా, మారుతి కార్లు చూసినా, ఈ కళాకారులు ఏందని. హలో, మేము డ్రామాలు చేస్తాం, నవ్వుపిస్తాం, డాన్సులు చేస్తాం, పాటలు పాడతాం. నేను పద్యం పాడుతాను. పద్యం పాడతావా? సార్ ఓకేనా సార్? ఒక పద్యం సరే, ఓకే పాడు. మా సార్ నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చిండే. సార్ ఇచ్చాడు పర్మిషన్, ఘోరంగా ఇచ్చాడు. అందుకే మధ్యలో రా. మధ్యలోకి రానా? మరి ఇందాక రాను సెంటర్లో ఉంటాను. పద్యం పాడతాను, పాడు. నా స్టైలే. బ్రాంతి విస్కీ రెండు నొక్క పోలిక నుండు, వా తాగి తాగి చూడ రుచుల జాడ వేరు, స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయ, మ్యాన్షన్ హౌస్ మామ మామ మ్యాన్షన్ హౌస్ మామ, తాగి తొందరగా పోదామా. చూసినావా సప్పట్లు ఎట్లా పడుతుంది? చూస్తే వాళ్ళు కూడా సాయంత్రం బ్యాచే. వాళ్ళు పెద్దవాళ్ళే బాబు. వీడికి వచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పలు. నాకు లైట్లకు కనబడతలేరు, అవతల ఊరు చప్పట్లు కొట్టిన ఏమనుకోవద్దు. అయితే తాగితే నష్టాలనా నీ ఉద్దేశం? ఏమన్నా నిజంగా చెప్తున్నా సార్, తాగితే ఉన్న నష్టాలు ఇంకెన్నో లేవు సార్. నష్టాలుంటే నేను తాగుతున్నా, లాభాలు ఉన్నాయి కాబట్టి తాగుతున్నా. లాభాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? లెక్క పెట్టుకో. చెప్పు. లెక్క పెట్టుకోండి. ఓకే. తాగిన ఇంట్లో దొంగలు పడరు. ఎందుకు? రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డా మనకనండి ఏం తీసుకుపోలేరు. ఎందుకు తీసుకెళ్లరు? ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు కదా. హలో, తాగుబోతోనికి ముసలితనం రాదయ్యా. ఇది మాత్రం తప్పు ఖచ్చితంగా వస్తుంది. వీనికి రాదు. ఎందుకు? మధ్యనే పోతాడు. అందుకు కళ్ళు తాగినోడు కైలాసం, సారదాగుడు స్వర్గం, ప్రాంతంలో బ్రహ్మలోకం పోతాడు, విష్ణు తాగుడు విష్ణులోకం పోతాడు. ఏమైనా తాగుతావా? నేనేం తాగినోడు ఏమలోకం పోతాడు. ఒరే, నీలాగా మా ఇంటి పక్కన ఒకటి తాగి మొత్తం పోయాడు, రాడు చచ్చిపోయాడు. వాడు తాగి చనిపోలే, మరి లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు. పిచ్చోడా రే. ఇగో నేను ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం చేస్తాను. అవును. ఇంటి వరకు 10 కావచ్చు, 11 కావచ్చు, రాత్రి వేళ 12 కావచ్చు. కానీ నేను ఆ సమయం వరకు ఇంటికి పోయేదాకా నా భార్య నా కొరకు అన్నం తినకుండా ఉంటుంది. ఎందుకు? దానికి వంట చేయడం రాదు కాబట్టి. ఇంకోటి చెప్తా, మన బిషప్ పాలంగి గారు ఏమని చెప్పారంటే, ఏమన్నారు? ధ్వనికి ప్రతి ధ్వనికి అర్థం చెప్పమన్నాడు. ఏముంది ధ్వని? చెప్పినా. ఏమని చెప్పావు? నా స్టైల్లో చెప్పా. చెప్పది. అది నవ్వుకోవడం కొరకే. ఓకే. అయ్యా బీరు మూత ఓపెన్ చేస్తే టాప్ అని సౌండ్ వస్తే ధ్వని అన్న. అబ్బా, మరి ప్రతిధ్వని అన్నాడు. అది తాగుతుంటే పిల్ల వచ్చి దెబ్బంది కూడా అది ప్రతిధ్వని అన్న. ఇంకోటి చెప్పు. తలకి బట్ట తలకి తేడా ఏంటో చెప్తావు? బట్ట తల గ్రౌండ్ లాంటిది, తల ఓకే గార్డెన్ లాంటిది. అదే
జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం ఈ చిన్న స్కిట్ చేశాం. ఇగో నేను చెప్పిన దాంట్లో ప్రతిదీ నీకు నా సంగతి తెలియదు, తెలుసు. నువ్వు నాతో పెట్టుకోకు. ఎందుకో నాకు చాలా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. అవునా? బిషప్ సార్ తెలుసు, అవునా? సార్ తెలుసు, అవునా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసు, అవునా? కేసీఆర్ సార్ తెలుసు, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ తెలుసు. రాత్రే ఫోన్లో మాట్లాడినా జాగ్రత్తగా ఉండు. అవునా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. నీ పక్క పోయి కూర్చోపో. నీది ఒక తెలివి, నువ్వు ఒక మనిషి. హలో, ఆ. ఇప్పటికి సార్ నన్ను ఏమంటాడే సార్? 2 ప్రశ్నలు వేస్తా, వాటికి జవాబులు చెప్తే పక్క నువ్వు తెలియగల. మనం నంబర్ 1 తెలివిగలవాళ్ళం కాబట్టి నువ్వు వేసుకో. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏది ఎక్కడి నుంచి? ఇలా ఓకే. ఒక 200 నోటు, ఒక 500 నోటు ఉంది. ఆ. నువ్వేది తీసుకుంటావు? నేను 500 రూపాయల నోటు తీసుకుంటాను. చూడ 200 కూడా పైసలు, నేనైతే 2 తీసుకుంటా. సార్ నేను ఒకటి అడుగుతా. ఆ. అదే రోడ్లో మన ఇద్దరం వెళ్తున్నాం. ఒక ధనమున్న మూట, ఆ. ఒక జ్ఞానమున్న మూట ఉంది. అవును. నువ్వేం తీసుకుంటావు? మనకు ధనం ఉన్న మూట తీసుకుంటా. అది ఆ. నేనైతే జ్ఞానమున్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాడు తీసుకుంటాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ సార్. ఫైర్ స్టేషన్లో మాలాంటి కత్తిలాంటి మొగోళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఎందుకు ఇప్పుడు అక్క కొడుతుంది మళ్ళా? అక్క కొట్టాలనే చెప్పిన. చెప్పు. ఫైర్ స్టేషన్లో మాలాంటి కత్తిలాంటి మొగోళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఆడవాళ్ళకు నిప్పి పెట్టడం తప్ప ఆర్పడం రాదు కాబట్టి. అది అంటే నువ్వు మంచిగా చెప్పావు. వాళ్ళు నిప్పు పెడితేనే కదా మనం అన్నం వండుకొని తినేది. అదే మరి. అది అక్క కరెక్ట్ కదా. థ్యాంక్ యూ అయ్యా. చిన్న ఎక్స్క్యూజ్. నేను చేసే ప్రతి కార్యక్రమంలో నేను 3rd క్లాస్ నుండి స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అయ్యగారు నాకు ఒట్టిగా గుర్తించేయలేదు. 3rd క్లాస్ నుండి ఇప్పటి వరకు దరిదాపు నాకు ఈ ఏజ్ వచ్చే వరకు కూడా నేను చేసే కార్యక్రమాలు కొన్ని వేల వేదికల మీద కార్యక్రమం అందరు నవ్విస్తూ మేము కొద్దిగా వాళ్ళని ఉత్తేజపరుస్తామనేటువంటి ఉద్దేశంతో ఒకటి. నేను కానీ నా భార్య కానీ ప్రతి సంవత్సరం చాలాసార్లు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు, అంటే చెప్పుకోవద్దు కానీ మనం చేసే కార్యక్రమాలను ఉద్దేశించి అయ్యగారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నా భార్య నాకు ఇక్కడికి ప్రతి కార్యక్రమం నాకు తోడుగా, నాకు చేదోడు వాదోడు ఇక్కడికి రావడం జరిగింది. స్టేజ్ మీకు ఒకసారి సావిత్రి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మేమిద్దరం కూడా మొన్న క్రిస్మస్ వేడుకల్లో కూడా వృద్ధులకు ప్రతిసారి నేను నా శాలరీలుండో నాకు వచ్చిన కార్యక్రమం చేసా, కానీ పోయినసారి మా మిస్సెస్ ఆ సొంత డబ్బులతోటి సేవా కార్యక్రమం చేశాం. ఇలా నేను ఎదిగే ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడు కాబట్టి వారు కూడా నేను ప్రత్యేక స్టేజ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దేవుని నామంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా అయ్యగారు మా మీద మంచి బాధ్యత పెట్టిలు ఈ యొక్క గౌరవాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కానీ సమాజానికి మంచి చేసేటువంటి విషయంలో మేము ముందు ఉంటామని మా బాధ్యతను ఇంకా రెట్టింపు చేసినందుకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద పెద్దలందరికీ నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా ఫ్రెండ్స్ వచ్చారు, మల్లిక్ రాజు, శ్రీను, మా నవీన్ అన్న, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చక్కని స్కిట్ ప్రజలందరూ కూడా ఉత్తేజపరచడానికి చేసినందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే నవీన్ గారు కూడా మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.